అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. శివరాత్రిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఏమేం చేశారు నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ రోజు నేను నా శివరాత్రి సెలబ్రేషన్స్ ని నేను మీతో షేర్ చేస్తాను. అంటే శివరాత్రికి మేము ఎక్కడికి వెళ్ళాము అనేది, ఆ రోజు నేను ఏం చేశాను అనేది మీతో షేర్ చేస్తాను. ఈ రోజు వెడ్డింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న లోహిత సత్యబాబు గారికి తెలుగు మామ్ ఛానల్ తరపు నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఎంజాయ్ యువర్ డే. మార్నింగ్ అంతా రష్గా ఉంటుందని చెప్పి మేము కొంచెం అంటే 7-7:30కి బయలుదేరామండి టెంపుల్కి. కానీ రోడ్డు కూడా చూడండి ఎంత రష్గా ఉందో. ఇప్పుడు మేము వెళ్తున్న టెంపుల్ వచ్చి బండేమట్లో ఉంది. చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఈ శివాలయం వచ్చి చాలా ఫేమస్. అంటే ఇక్కడ కార్తీక మాసంలోనూ ఇంకా శివరాత్రి టైంలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. చాలా ఓల్డ్ టెంపుల్ కూడా ఇది. చూసారా రష్ క్యూ చూసారా? మేము లేట్గా వస్తే కొంచెం ఖాళీగా ఉంటుంది అనుకొని వచ్చాము, కాకపోతే అప్పటికే అంత రష్గా ఉంది. మేము స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నామండి. మళ్ళీ లేట్ అవుతుంది కదా పిల్లల్ని పెట్టుకొని ఎంతసేపు క్యూ అంటే కష్టం అని చెప్పి స్పెషల్ దర్శనంది టికెట్ తీసుకొని వెళ్ళాము. మాకు స్పెషల్ దర్శనం అయితే మాకు 5 minutesలో అయిపోయింది. ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు. ఇది వచ్చి ఆ టెంపుల్ది కళ్యాణ మండపం అండి. ప్రసాదాలు అన్నీ కూడా ఇక్కడే ఇస్తున్నారు. నార్మల్గా మనకి బిల్వ చెట్లు వచ్చి 3 ఉంటాయి కదా, బిల్వపత్రంది 3 ఆకులుగా ఉంటుంది కదా. కాకపోతే ఈ టెంపుల్లో వచ్చి ఏక బిల్వపత్రం చెట్టు ఉంటుంది. అంటే ఒకటే ఆకులాగా ఉంటుంది. నేను అంతకుముందు కార్తీక మాసంలో చూపించినట్టున్నాను మీకు. నార్మల్గా అయితే ఇక్కడ ఇలా ఫెస్టివల్స్ టైంలో చాలా స్టాల్స్ పెడతారు. కాకపోతే మేము వెళ్ళింది లేటే ఏమో అనుకుంటాను, అన్ని స్టాల్స్ అయితే ఏమీ లేవు. దర్శనం అయితే ఈజీగా అయిపోయిందండి. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదండి ఏక బిల్వ చెట్టు అని. ఇదిగోండి ఇక్కడే. కాకపోతే మీకు అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో, లైట్స్ వచ్చి ఎక్కువ వేసినట్టున్నారు. ఇదేనండి. అసలు కార్తీక మాసం టైంలో అయితే కాలు పెట్టడానికి కూడా ఉండదు, అంత రష్గా ఉంటుంది.
ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు కర్ణాటక స్పెషల్ కారా పొంగల్ని చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంతేకాకుండా ఇది చాలా హెల్దీ అండి. ఈ కారా బాత్ ని నేను ఏ రకంగా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. మనం ఏ కప్తో పెసరపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్లో సేమ్ క్వాంటిటీ రైస్ తీసుకోవాలి. నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం నానబెట్టాలండి. మనం నానబెట్టామంటే మనకి పొంగల్ అనేది నీట్గా వస్తుంది. నీట్గా అంటే స్మూత్గా ఉంటుంది. మనం ఈ పొంగల్ని కుక్కర్లో చేసుకుంటున్నాము. దీనికి ఆయిల్ కంటే గీ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఒక 2 స్పూన్స్ గీ వేసుకున్నానండి. ఈ గీ మొత్తం మెల్ట్ అవ్వాలి, అలాగే బాగా హీట్ కూడా అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకున్నాను. ఈ అల్లం ముక్కల్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను మిరియాలు వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ రెసిపీ నేమే కారా పొంగల్ అండి, కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది. మీకు ఇంకా స్పైసీగా కావాలి అంటే ఇంకా గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు జీడిపప్పులు వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ పెసరపప్పుది వేసుకోవాలి. దీన్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులో ఏదైనా వాటర్ ఉంటుంది కదండి, అదంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గీలో మనం ఫ్రై చేసాము అంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చూడండి, మొత్తం ఫ్రై చేసేసాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి, టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలండి. మనము 1 కప్ పెసరపప్పు 1 కప్ రైస్ వేసాము అంటే 2 కప్స్ అయింది కదండి, కాబట్టి మనం 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసాము అంటే కుక్కర్లో నుంచి ఆ వాటర్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కుక్ అయిపోయిన తర్వాత మనం ఎక్స్ట్రాగా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 4 కప్స్ వాటర్ వేసుకున్నాను. కుక్కర్ మూత మూసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసాయండి. కుక్కర్ మూత తీసేసాను. చూడండి, కొంచెం గట్టిగానే ఉంటుంది. మనం ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ వేసుకోవాలి. అంటే నార్మల్ వాటర్ వేసుకుంటే అంతగా బాగా మిక్స్ అవ్వదండి, కాబట్టి కొంచెం హాట్ వాటర్ని, బాయిల్డ్ వాటర్ని వేసుకొని ఇలా కలిపేసామంటే మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోతుంది. మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అంటే మీకు ఇంకా లూజ్గా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం సేపటికి మళ్ళీ కొంచెం గట్టిగానే అవుతుందండి. మనకి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నేను ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే మనకి ఈ పొంగల్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది దీనివల్ల. కాబట్టి నేను ఒక 1/2 కప్ పచ్చి కొబ్బరి తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, మనకి ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి కారా పొంగల్ రెడీ అయిపోయింది.
ఎంతో టేస్టీగా ఉండే కారా పొంగల్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు ఒక 15 మినిట్స్ కూడా పట్టదండి. దీనికి వచ్చి మనకి సైడ్ డిష్ అంటే చట్నీతో బాగుంటుంది, అలాగే సాంబార్తో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈరోజు నా బ్లాగ్ ని ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.